91వ దావీదు కీర్తన నేనే చదువుతానులేమ్మా. ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటే అన్ని ఆశీర్వచనాలే, మొదటి వచనం దగ్గర నుంచి చివరి వచనం వరకు కూడా. అయితే ఈ 16 వచనాలని నేను 3గా డివైడ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎన్నిగమ్మా? 3గా. అయితే మొదటి 2 వచనాలు ఏంటంటే పొజిషన్. ఏంటమ్మా? మొదటి 2 వచనాలు ఏంటి? పొజిషన్. పొజిషన్ అంటే తెలుగులో ఏమంటారు? స్థానము. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ గాడ్? ఏంటమ్మా? దేవునిలో నీ స్థానము ఏంటి? రెండోదిగా 3 నుంచి 13 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏంటి తెలుగులో? కాపుదల, లేకపోతే రక్షించడం, లేకపోతే ఏమంటారు, ఇంకా నాకు తెలుగు వర్డ్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాదు, ఇంకా చాలా. అంటే దేవుడి నుంచి సంరక్షించబడ్డం. నీ పొజిషన్ ఏంటో తెలిస్తే దేవునిలో దేవుడు ఏం చేస్తాడంట? హీ విల్ ప్రొటెక్ట్ యూ. మొదటి 2 వచనాలు మన పొజిషన్ చెప్తూ ఉంటాయి. 3 నుంచి 13 వచనాలు ఏం చెప్తాయమ్మా? దేవుని యొక్క కాపుదల చెప్తా ఉంది. 14 నుంచి 16 వచనాలు చూసినట్లయితే ప్రొక్లమేషన్. ఏంటమ్మా? ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అంటే ప్రకటన. అది ఏ ప్రకటన అంటే దేవునికి ఇచ్చే ఆశీర్వాద ప్రకటన. మూడు చెప్పుకుంటున్నాం అమ్మ ఈరోజు మనము. మొదటిగా ఏంటి? పొజిషన్ ఇన్ గాడ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ అండ్ ప్రొక్లమేషన్ ఫ్రమ్ గాడ్. ఏంటమ్మా? నీ దేవునిలో నీ స్థానం ఏంటి? రెండోదిగా ఏంటి? దేవుని నిన్ను నువ్వు పొందుకునే కాపుదల ఏంటి? మూడోదిగా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాద ప్రకటన ఏంటి? ఈ 3 మనం ఒకటిగా చదువుకుందామమ్మా. మొదటి వచనం చూసినట్లయితే మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఈ ఒక్క మాట ఆలోచన చేద్దాం. ముందుగా ఈ వాక్యము అంటే మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయమ్మా? కీర్తనలు మొత్తం ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు కదమ్మా. 150 కీర్తనలు ఎవరో ఒకరు రాసినవే కదా. అలాగా కొన్ని పేర్లు మెన్షన్ చేయని కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. పేర్లు మెన్షన్ చేయని కీర్తనలు. పేర్లు మెన్షన్ చేయని కీర్తనలు ఎన్ని ఉన్నాయంటే ఒక 26 కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు 91వ దావీదు కీర్తనకి మీరు పైన చూడండి, ఏమన్నా రాసిందా? కానీ 90వ దావీదు కీర్తన చూసినట్లయితే ఎవరు రాశారంట? మోషే గారు రాశారు. అయితే చారిత్రక ఆధారం ఏం చెప్తుందంటే 91వ దావీదు కీర్తన కూడా ఎవరు రచించారంట? మోషే గారే రచించారు. అయితే ఆయన చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. నిజంగా ఈరోజు క్రైస్తవుల జీవితం ఎలా అయిపోయిందంటే మనకు తెలియట్లా మనం ఎవరి నీడను ఉంటున్నాము అని. మనం దేవుని నీడను ఉంటున్నామా, లేకపోతే సాతాను నీడలో ఉంటున్నామా? దేవుని నీడలో ఉంటే దేవునికే మహిమ. హల్లెలూయా. చాలామంది క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే దేవుని నీడలో ఉంటున్నాము అనుకుంటానే ఎక్కడ ఉంటున్నాం మనము? సాతాను నీడలో ఉంటున్నాం. ఈరోజున పాపము చాలా సింపుల్ అయిపోయిందండి. మన ఇంటి వరకు వచ్చేసింది, మన చేతి వరకు వచ్చేసింది, మన బెడ్రూమ్ వరకు కూడా వచ్చేసింది. అంటే ఇది పాపము చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్ద 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. చేతిలోకి, ఇంట్లోకి ఎక్కడికి వచ్చింది? పాపం వచ్చేసింది. మనం దేవునిలోనే ఉంటున్నాము అనుకుంటా ఏమవుతున్నాం? సాతాను నీడలో ఉంటున్నాం. జనరల్గా ఒకటి ఉందంట, అడవిలో ఒక మిట్ట మధ్యాహ్న సమయంలో, అరణ్య ప్రాంతాలు ఉంటాయి కదండి, అరణ్య ప్రాంతాల్లో అంట మిట్ట మధ్యాహ్న సమయంలో కానీ ఆ టైంలో ఏమవుతుందంటే అంట మంచి ఎండ సమయంలో పాములు ఉంటాయి కదా, స్నేక్స్ బయటకు వచ్చి పడగిప్పి నాట్యం చేస్తూ ఉంటాయంట. నాట్యం చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న కప్పలు కానీ ఎలుకలు కానీ మేము చాలా ఎండలో ఉన్నాము, ఇక్కడ చూడు ఎంత మంచి నీడ ఉందని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాయంట?
ఆ పడగ నీళ్ళలోకి వెళ్తాయంట. అంటే జనరల్గా పాము పడగెత్తినప్పుడు ఎంత ఉంటుందండి? జనరల్గా ఏ పాము అయినా సరే ఒక అడుగు పైకి ఎత్తుతుంది కదా. అంటే పైకి ఎత్తిన తర్వాత అడుగు పైన ఆ పడగ అనేది ఉంటుంది. తెలియక ఈ పిచ్చి కప్పలు ఏం చేస్తాయంటే, ఇది చాలా పెద్ద నీడ, ఈ నీడలోకి మేము వెళ్ళాలని చెప్పేసి ఏం చేస్తాయి, ఆ పడగ నీళ్ళలోకి వెళ్తాయి. వెంటనే ఏం చేస్తుందంటే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్ అని చెప్పేసి ఏం చేస్తుంది, పాము ఏం చేస్తుంది, మింగేస్తుంది. ఏం చెప్తుంది, దేవునికి వందనాలు చెప్పి వెంటనే లటుక్కుమని నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి పాము ఏం చేస్తుంది, కప్పని మింగేస్తుంది. ఈరోజు మన క్రైస్తవ జీవితం కూడా అదే రీతిగా ఉంది. మనం దేవుని నీడలో ఉంటున్నాం అనుకొని పాపపు నీడలో ఉంటే మనం ఏమవుతాం, కబలించబడతాం, కమ్మి వేయబడతాం. ఆ తర్వాత ఆకులుగా ఏంటంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏదో సామెత ఉంటుందిగా, నాకు సరిగ్గా సామెత రావట్లేదు. కానీ ముందే మనం ఎవరి నీడలో ఉన్నామనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని నీడలో ఉంటే ఏమవుతుందంట, కిందకి వెళ్దాం పదండి. చెప్తున్నాడుగా భక్తుడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండమ్మా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నిన్న మొన్నటి దినాన్ని ఒక వారం రోజుల క్రితం చెన్నైలో విపరీతమైన ఫ్లడ్స్ ఎలా ఉన్నాయంటే, కార్లు పడవల్లా తేలుతూ ఉన్నాయి నీటిలో. చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. చాలామంది ఏమైపోయారు, ఆహారం లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చూసాను, ఇదేంటప్పా ఇదంతా మొత్తం చెరువులాగా అయిపోయిందండి రోడ్డు అంతా కూడా. ఈ వర్షాలు, ఈ విపత్తులు ఇవన్నీ ఉన్నప్పుడు మనం నిజంగా దేవుని కుమార్తెలు ఆయన నీడలో ఉంటే మనకేమవుతుందంటే ప్రొటెక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ వారు చెప్తూ ఉంటారుగా, ఈ వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమంటారు, రెఫ్యూజ్, సహాయము, లేకపోతే ఒక సంరక్షించే చోటు. అంటే ఈ వరద ప్రాంతం నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ఒక సురక్షితమైన ప్లేస్లో పెడతారు. దాన్నే రెఫ్యూజ్ అంటారు అనమాట. ఆశ్రయము, కరెక్ట్గా ఏంటంటే ఆశ్రయము. సో మనం ఎప్పుడైతే దేవుని నీడలో ఉంటాం మనకి ఏం కలుగుతుందంటే, ఆయన మనకి కోటగా ఉంటాడంట. కోట అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, రాజులు కట్టే కోటలు ఎప్పుడెప్పుడో కొన్ని వందల సంవత్సరాల కోటలు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అంటే ఇది ఒక లైవ్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అంటే ఆయన మనకి ఒక కోటలా ఉంటాడంట. ఎప్పుడు మనం ఆయనలో, మన పొజిషన్ ఆయనలో ఉన్నప్పుడు మనకి ఇది జరుగుతుంది. తర్వాత కింద వచనాలు చూసినట్లయితే 3వ వచనం నుంచి, వేటగాని ఊరిలో ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎక్కడ ఎప్పుడు మనల్ని పడగొడదామా, ఎప్పుడు మనల్ని కృంగదీద్దామా, మనల్ని పాపంలో పడేద్దామా అని ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తూ ఉంటాడు, పన్నాగాలు వేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచో రావమ్మ ఇవన్నీ, ఈ పన్నాగాలు, ఈ పాపాలు, లేకపోతే మిమ్మల్ని పడగొట్టడానికి, కూలద్రోయడానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, నీ చుట్టూరానే ఉంటాయి. ఆ ప్రదేశాల చుట్టూరానే ఏం చేస్తాం, మనం తిరుగుతూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళే, మనకి బాగా తెలిసిన వాళ్ళే మనకేం చేస్తూ ఉంటారు, వాళ్ళని సాతాను ఉపయోగించుకొని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని పడేయడానికి చూస్తూ ఉంటాడనమాట. నాశనకరమైన వేటగాని ఊరిలో నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడంట. తర్వాత వచనం చూస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. మీరు ఎప్పుడన్నా చూసారా, కోడి తన పిల్లల్ని ఎలా కాచుకుంటో తెలుసండి, తన రెక్కల్ని. అంటే ఈ గ్రద్ద ఏదైతే ఉందో అది ఒక కొన్ని వందల మీటర్ల పైనుంచి చూస్తూ ఉంటుందంట, ఎక్కడ కోడిపిల్ల ఎక్కడ ఉందా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అంత ఎత్తులోంచి గ్రద్ద చూడటం ఎవరు గమనిస్తారు, కోడి గమనిస్తుంది. కోడి గమనించి ఏం చేస్తుంది అంటే వెంటనే చాలా ఫాస్ట్గా, అంటే గ్రద్ద కన్నా ఫాస్ట్గా, అంటే ఈ ప్రపంచంలో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే పక్షి ఏదన్నా ఉందంటే ఏదమ్మా అది గ్రద్ద.
దాని కంటి చూపు కూడా చాలా షార్ప్గా ఉంటుంది, దాని గమనం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి గ్రద్ద నుంచి కాపాడుకోవడానికి కోడి ఏం చేస్తుంది, తన పిల్లల్ని చాలా దానికన్నా ఫాస్ట్గా వచ్చి ఏం చేస్తుందంటే తన రెక్కల నీడలో పెట్టుకుంటుంది. అదే చెప్తున్నాడు ప్రభు కూడా ఇక్కడ. తనకి దగ్గరలో, ఇప్పుడు కోడిపిల్ల తనకి దగ్గరలో ఉన్నదనుకోండి, తల్లికి దగ్గరలో ఉన్నాయనుకోండి, కోడిపిల్లలు ఏం చేస్తుంది, వెంటనే వెళ్ళగలుగుతుంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి దగ్గర సమీపంగా ఉంటే ఏం చేస్తాయి, దేవుడు ఏం చేస్తాడంట, తన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరుచుకుంటాడు. లేకపోతే ఏమవుతాం, గ్రద్దొచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. మన జీవితం కూడా అదే రీతిగా అయిపోతుంది. తర్వాత కిందకి చదవనమ్మా. రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రా. చాలమ్మా. ఇక్కడ ఈ వచనాలు చాలా, అంటే క్రిస్టల్ క్లియర్గా మనకి దేవుడిచ్చిన ఈ వచనాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో చాలా క్లియర్గా తెలిసినాయి అమ్మా. అంటే ఎంతమందికి తెలిసినాయో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% అందరికీ కూడా ఈ వచనాలు చాలా క్లియర్గా తెలిసినాయి. ఎలా అంటే ఇక్కడ నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయము నీ వద్దకు రాదు. ఎంత కష్టమైన పరిస్థితులు గుండా వచ్చాం మనం ఈ 2 సంవత్సరాల్లో. ఇటుపక్క చూసి ఇటుపక్క ఇంట్లో ఎవరొకరు పైకి ఎత్తబడ్డమే, ఇటుపక్క చూసి ఇటుపక్క ఎత్తబడ్డం, వెనకాల ఇంట్లో వెనకాల ఎత్తబడ్డం. కానీ దేవుడు ఎంతగా సంరక్షించాడు మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మనము దేవుని నీడలో ఉంటామో మనం ఏమవుతామంట, సంరక్షించబడతాం. నిజమే కదా. కోవిడ్లో చాలా బాధాకరమైన విషయాలు అన్నీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, అంటే ఒక 2 రోజుల క్రితం మనం వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమైన విషయం అంటే మనం మాట్లాడి ఒక 2 రోజులు కూడా అవదేమో. దేవుని నీడలో మనం ఉంటే మన చుట్టూ 10,000 మంది కూలినా మనకి ఏ అపాయము రాదు. హల్లెలూయా. అందుని బట్టి మీ పాస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత కిందకి చదవండి అమ్మా. నీవు కనులారా చూచుండా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మనం ఎవరిని నివాస స్థలంగా చేసుకోవాలంట, దేవుని నివాస స్థలంగా చేసుకోవాలి. దేవుడే మనకి ఆశ్రయం ఎప్పుడైతే చేసుకుంటామో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏమొచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏమవుతాం, నిలబడతాం, స్థిరంగా నిలబడతాం. హల్లెలూయా. ఎవరి నీడలో నిలబడతామంటే దేవుని నీడలో. దేవుడు మనకి ఆశ్రయంగా మనం నిలబడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కిందకి చదవండి అమ్మా. చాలమ్మా, చాలు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. అంటే నీ ఇంటికి నువ్వు చేసే, అంటే నువ్వు ఉన్నదాన్ని బట్టి, నీవు దేవుని నీడలో ఉన్నదాన్ని బట్టి నీకు ఒక్కడికే కాకుండా ప్రొటెక్షన్ ఇంకెవరికి ఉంటుందంట, నీ ఇంటికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని నీడలో ఉంటావో, ఎప్పుడైతే దేవుని కాపుదల్లో మనం ఉంటామో, సాతానుడు పాపపు నీడలో కాకుండా మనం ఎప్పుడైతే దేవుని నీడలో ఉంటామో మనం ఏమవుతాం, మనం రక్షించబడతాం. మనతో పాటు ఎవరిని రక్షించబడతారు, మన కుటుంబం కూడా రక్షింపబడుతుంది. మన కుటుంబం కూడా ఏమవుతుందంట, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత గొప్ప మాట అండి. దేవుడే ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఏ తెగులు నీ గుడారం సమీపించదమ్మా. కాకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఏంటి, ఎవరిని నివాస స్థలంగా చేసుకోవాలంటే నన్ను నువ్వు నివాస స్థలంగా చేసుకోవాలి.
ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఉండాలంటే నువ్వు ఎవరి నీడన ఉండాలంటే నా నీడనే ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయ స్థలంగా చేసుకుంటామో మన ఇంటికి కానీ మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏం రాదు, ఎక్కడా కూడా ఇబ్బంది రాదు. తర్వాత కిందకి చదివినట్లయితే 13వ వచనం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. ఇక్కడ ఒక ఈ వచనం గమ్మత్తుగా ఉందండి. అన్ని వచనాల్లో కల్లా ఈ వచనం కొంచెం గమ్మత్తుగా ఉంది. ఏముంది ఇక్కడ? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదు అంటే ఇప్పుడు మీరు ఎవరిలాగా దావీదులాగా అండి, దావీదులాగా సింహాన్ని చంపగలుగుతామంటారా? అదా దాని అర్థం? చెప్పాలి. లేకపోతే సర్పాన్ని దొక్కుతామని చెప్పేసి దాన్ని నెత్తి మీద కాలు పెట్టామంటే అలాంటి పని మనం ఎప్పుడు చేయకూడదు. దేవుడు చెప్పాడు కదా, ఇక్కడ వాక్యంలో రాసింది కదా, నువ్వు ఏం చేస్తావంట? సింహములను నాగుపాములను త్రొక్కెదవు అంటే సింహము నాగుపాము అనగా ఎవరికి సాదృశ్యం అంటే ఎవరికి సాదృశ్యం అమ్మా? సాతానుడికి సాదృశ్యం. అంటే నువ్వెప్పుడైతే దేవుడి నీడలో ఉంటామో మనకేం చేస్తాడంట? విజయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి నీడలో ఉంటే మనకి ఏమిస్తుంది? విజయం వస్తుంది. ఎక్కడి నుంచి విజయం? పాపం నుండి, శాపం నుంచి, సాతాను నుంచి, ఈ లోకం నుంచి మనకేమొస్తుంది? కంప్లీట్ విక్టరీ అనేది వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరము గల బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. చాలమ్మా. ఇక్కడ ఇది కరెక్ట్ పాయింట్. ఏం చేయాలంట? మెలకువగా, నిబ్బరం గలవారే మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? సాతానుడు ఎలా ఉన్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని బయట అంతా తిరుగులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అలానే ఉంది. బయట ఎక్కడ చూసినా కోవిడ్ అయిపోయింది అనుకుంటే కోవిడ్ కాస్త మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ మొన్న ఏదో డెంగ్యూ అన్నారు. తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత అనేక ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బయట ఎవరిని ఎప్పుడు కబలిద్దామా అని చెప్పి సాతాను వేచి ఉన్నాడు. ఎలాగంట? గర్జించు సింహం వల్ల. ఇక్కడ వాక్యం అదే సెలవిస్తూ ఉంది. నువ్వేం చేస్తావంట? ఎప్పుడైతే దేవుని నీడలో ఉంటామో సింహమును త్రొక్కెదవు. అండ్ నెక్స్ట్ పాము ఏం చేస్తుందంటే దేనికి సాదృశ్యం అమ్మా? సాతానుడికి సాదృశ్యం. ఏం చేస్తుందంటే ఒక కన్నింగ్నెస్, పాపంలో పడేయడానికి. ఆ రోజుని హవ్వగారిని ఎవరు పడేశారు పాపంలో? సర్పము. చాలా త్వరగా ఏం చేస్తుందంట? మోసం చేస్తుంది. మోసం చేస్తుంది కదని మనం మోసం చేసే వాళ్ళకన్నా మోసపోయే వాళ్ళదే తప్పండి. అంతేనా? మోసం చేసేవాళ్ళు చుట్టూ ఉంటారు కదా, మన చుట్టూరా మోసం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మోసపోవడం ఎవరు తప్పు? మెలకువగా ఉంటే మనం మోసపోం. దేవుడి నీడలో ఉంటే మనము మోసపోం. మోసపోకుండా ఉండాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం చదవనమ్మా. వారి గొర్రెలను, వారి శత్రువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. నిజంగా ఈ వచనము ఎవరంట? సాతాను ఏం చేస్తూ ఉందంటే ఈ సర్పము ఎంత మోసం చేస్తుందంటే మనం కూడా ఇలాంటి విషయంలో పడిపోయి మనం ఎక్కడైతే కోల్పోతామో, ఎక్కడ మనం ఇబ్బంది పడతామో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే చెప్తా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు మనం ఇలాంటి స్థితిలో మనము లేకుండా ఉంటాం. ఇలాంటి సర్పము చేతిలో మోసపోకుండా మనం ఉంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతానమ్మా. హల్లెలూయా. ఇక్కడ ఎవరికెవరికి యుద్ధం జరుగుతుంది? మనకిని
పాపానికి యుద్ధం జరిగితే ఏం చేస్తాడంటే దేవుడు ఎవరికి విజయం ఇస్తాడంట? ఆ కంప్లీట్ విక్టరీ, ఒక సక్సెస్ఫుల్ విక్టరీ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక సక్సెస్ఫుల్ విక్టరీ అనేది వస్తూ ఉంది. ఈ విక్టరీ చూసిన వ్యక్తి ఎవరని చూసినట్లయితే అంటే 13 వచనాలు ఇప్పటితో కంప్లీట్ అయినాయి కదా. మనం అనుకున్నట్టుగా మొదటి 2 వచనాలు ఏం చేసాం? మన స్థానము దేవుల్లో మన స్థానం ఎలా ఉందో మనం చూసుకున్నట్లయితే మిగతా 3 నుంచి 13 వచనాలు కూడా ఏమున్నాయి? ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. అండ్ 14 నుంచి 16 వచనాలు అంటే దేవుని నుంచి ఆశీర్వాద ప్రకటన. ఆ సక్సెస్ఫుల్ విక్టరీ వచ్చిన తర్వాత ఆశీర్వాద ప్రకటన ఎక్కడి నుంచి వచ్చిందంటే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. వీటన్నిటికీ ఎగ్జాంపుల్గా బైబిల్లోంచి ఎవరిని తీసుకోవచ్చమ్మా? ఎవరిని తీసుకోవచ్చు? ఇంకెవరిని అవసరం లేదండి. ఎవరైతే ఈ కీర్తన రాశారో ఆయన్నే మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మోషే గారినే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి స్టేజ్ నుంచి అంటే అప్పటి వరకు ఒక రాజకుమారుడిగా పెరిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి బయటకు వచ్చేసాడు. ఎక్కడికి? తన ప్రజల కొరకు బయటకు వస్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడా మోషేని? విడిచిపెట్టలా. దేవుడు దినదినం అంటే ఈ లోక నాయకుల్లో అంటే ఈ ప్రపంచం అంతట్లో కూడా గొప్ప నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో ఎవరు నిలబడ్డారండి? మోజెస్. ఇది జగమెరిగిన సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచం అంతట్లోని మొట్టమొదటి గొప్ప నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎవరంటే మోషేనే. మోషేని దేవుడు అంతగా కనపరిచాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన నీడలో ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నిజంగానే తప్పించాడు కదా. అప్పటి వరకు తన ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో తనకి అప్పటి వరకు ఏంటి? ఒక బంధువు కదా. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? సడన్గా శత్రువు అయిపోయాడు. తరుముకు వచ్చాడు. ఎవరిని? మోషేని చంపడానికి తరుముకు వచ్చినా సరే ఏం చేశాడంటే దేవుడు అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. చెప్పాను కదమ్మా. ఈ హాలీవుడ్లో అయితే మోషే మీద అనేకమైన చిత్రాలు చేశారండి. అంటే ఒక గొప్ప హీరో అన్నమాట మోషే అంటే. దేవుడు అనేక సూచక్రియలు ఎవరి ద్వారా చేశాడు? మోషే ద్వారా చేశాడు. అంటే మ్యాజిక్స్ అనమాట. జనరల్గా అందరికీ చూసే వాళ్ళందరికీ ఈ రోజున ఏమవుతాయి? అన్నీ మ్యాజిక్. అంటే ఇలా కర్ర పట్టుకోగానే ఏమైపోయింది? అది పాము అయిపోయింది. తర్వాత ఇంకేమైంది? ఆ కర్రని అలాగా సముద్రం పెట్టగానే ఏమైంది? ఆ సముద్రం కాస్త 2 పాయలుగా 2 గోడలుగా అయిపోయిందంట. అంటే 6 నెలలు వచ్చేసింది. ఇటు ఏమైంది? అంటే చాలా గొప్ప ఘనత కదా. అది ఎవరిచ్చారు? దేవుడు ఘనత ఇచ్చాడు. ఎందుకంటే చెప్తున్నాడు ఇక్కడ, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను నా నామం నెరిగాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నిజంగానే మోషే ఈ ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన టైంలో అనేకసార్లు దేవుడికి మొరపెట్టాడు. అనేకసార్లు దేవుడికి మొరపెట్టినప్పుడు ఏం చేశాడంటే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ప్రభువా వీళ్ళకి ఆహారం లేదంటే ఏం చేశాడు? ఆహారాన్ని ఇచ్చాడు. ప్రభువా ఇంతమంది నేను ఎలా నడిపించగలనంటే ఆయనే దారి చూపించాడు. ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడిపించగలనంటే నేను నత్తివాడిని ప్రభువా ఏమన్నాడంట? దేవునితో అన్నాడు. దేవునితో అంత సంభాషణ కలిగి ఉండాలి మనం. అంటే అంత ఇంటిమెసీ కలిగి ఉండాలి దేవునితో మాట్లాడే అంత ఇంటిమెసీ ఉండాలి. మోషే నువ్వు నడిపించు అంటే ఏమన్నాడంటే సాకులు చెప్తున్నాడు, నీ నత్తివాడిని కదా ప్రభువా, నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు, అలాంటిది నేను ఎలా నడిపిస్తాను? అలా దేవునితో మాట్లాడే స్థితి మనకుంటే, దేవునితో నడిచే స్వభావం మనకుంటే మనకేమవుతుందంట? ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ చుట్టూ ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నా,
నీ చుట్టూ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా దేవుడితో నీవు మాట్లాడుతూ ఉంటే, దేవునికి నీవు చెప్పుకుంటూ ఉంటే, అంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఎప్పుడైతే ఎలా అయితే అడుగుతూ ఉంటాడో అలా నీవు దేవునితో మాట్లాడుతూ ఉండగలిగితే ఏం చేస్తాడంట, దేవుడు కూడా నీతో తిరిగి మాట్లాడతాడు. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నిజంగానే నిజమే కదండి. ఈరోజు నీ దీర్ఘాయువు చేత తృప్తిపరచబడడం చాలా గొప్ప విషయం. బైబిల్ రాసిన స్టార్టింగ్ దినాల్లో హయ్యెస్ట్ ఎవరండి? 969 సంవత్సరాలు. ఎవరమ్మా? 969 సంవత్సరాలు బ్రతికింది ఎవరు బైబిల్లో? మితాషేలా ఆయన పేరు? పేరు నేను మర్చిపోయాను, క్షమించండి. 960 సంవత్సరాలు. తర్వాత చూసినట్లయితే ఏమవుతా ఉంది, క్రమేపీ ఏం చేస్తూ ఉంది, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మరి ఇప్పుడు కానీ అంటే బైబిల్ రాయడం ఆగిపోయింది. కానీ ప్రభు ఒకవేళ ఈ రోజున అడిగితే ఏమో ప్రభు 40 సంవత్సరాలు కూడా ఎక్కువేమో. అలాంటిది దీర్ఘాయువు చేత మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 125 సంవత్సరాలు బ్రతికాడంటండి. హల్లెలూయా. దీర్ఘాయువు చేత అంటే అది మామూలు దీర్ఘాయువు చేత అంటే మామూలు విషయం కాదండి. ఈరోజుని ఇక్కడ ఉన్న చాలామందికి ఏమున్నాయి? స్పెట్స్ ఉన్నాయి, కళ్ళజోళ్ళు ఉన్నాయి కదా మనందరికీ. కానీ మోషే గారికి ఆ రోజుని కళ్ళజోడు కూడా అవసరం అవ్వాల. ఎత్తైన శిఖరం పైనుంచి నువ్వు అటు చూడు అంటే కనాను దేశాన్ని చూస్తున్నాడంట. అంటే అది దీర్ఘాయువు అంటే. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము అంత ఘనముగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. దేవునితో మనం ఎప్పుడైతే ఉంటామో ఏమవుతామంటే మనం కూడా అటు రీతిగా ఆశీర్వదింపబడతాం. అప్పుడు మనం కూడా ఏం చేస్తాం? దీర్ఘాయువు చేత తృప్తిపరచబడతాం. ఇంకా కిందకి వెళ్ళండి అమ్మా, లాస్ట్ వచనం. నా రక్షణ అతనికి చూపించేదను. అల్టిమేట్గా మనందరికీ కావాల్సింది ఒకటే, రక్షణ. ఆ రక్షణ కోసం ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో నిత్యము పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఇక్కడన్న పడే కష్టాలన్నీ, పడే పాటలన్నీ దేనికోసం చెప్తా ఉన్నాడు కదా భక్తుడు, పైన ఉన్న వాటిని వెతకాలి. మనం ఈ లోకంలో దేనికోసం ఉన్నామంటే పైన ఉన్న దానికోసం వెతకడానికి. ఇలానే నాలాగా ఒక వ్యక్తి చర్చ్లో మాట్లాడుతూ ఉన్నాడంట. మీరు పైన ఉన్న వాటిని వెతకండి, పైన ఉన్న వాటిని వెతకండి అంటే చర్చ్లో పడుకునే వాళ్ళు ఉంటారు కదా, అప్పటి వరకు పడుకున్నదంట అమ్మగారు పాపం. సడన్గా మీరు పైన ఉన్న వాటిని వెతకండి అన్న మాట ఆమె చెవిలో పడ్డది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నది ఎదుగుతుందంట, పైన అంతా ఎదుగుతుందంట. ఏం ఎదుగుతుంది అంటే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా అయిపోయింది అంటే, నేను సరదాగా చెప్తున్నానమ్మా, మనం వాక్యాన్ని కూడా ఏ రీతిగా వింటున్నాం. పైన ఉన్నదాన్ని వెతకండి అంటే ఆ ఆయన వచ్చి అంటున్నాడు అంటే ఏంటో పైన ఉన్నదాన్ని ఎదుగుతుంది, పాస్టర్ గారు పైన ఉన్నది వెతకమన్నాడంట అన్నదంట. పైన ఉన్నదంటే నిత్య రాజ్యం కొరకు మనం వెతకాలి, ఆయన రక్షణ కోసం మనం వెతకాలి. ఎప్పుడైతే దేవుని నీడలో మనం ఉంటామో మనకి ఏం కలుగుతుందమ్మా? మన పొజిషన్, దేవునిలో మన స్థానం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఆయన నీడలో మనం ఉండగలిగితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. 3వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఉన్న ప్రతి వచనంలో ఉన్నది కూడా దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. ప్రతి ఆశీర్వచనము మీ జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. అండ్ ఎప్పుడైతే మనం ఆ స్థితిగా మన స్థానాన్ని మనం సుస్థిరం చేసుకోగలుగుతాము దేవునిలో, దేవుని కాపుదల, ఆ దేవుని ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది. ఆ ప్రొటెక్షన్తో పాటు ప్రొక్లమేషన్ అంటే ఆ ప్రకటన, ఆశీర్వాద ప్రకటన, దేవుడైతే ఏదైతే 14 నుంచి 16 వచనాలు ఇచ్చాడో ఆ ఆశీర్వాద ప్రకటన కూడా మన జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.